అసలు ప్లాన్ ఏందిరా? రే ఐడియా ఏంటంటే మనకు కష్టపడే టైము ఓపిక అస్సలు లేదు. రే మన గ్రాడ్యుయేషన్ అయిపోయి 2 years అవుతా ఉంది. మనం మాత్రం ఇంకా ఏ జాబ్ లేకుండా ఖాళీగానే ఉన్నాం. లోన్ యాప్స్లో ఖర్చులకు తీసుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. మనకున్న స్కిల్స్కి ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్స్ వస్తాయంట్రా. కాలేజీలో చదువుకోకుండా ప్లేస్మెంట్స్ లేవనుకుంటూ కాలేజ్ అయిపోయాక ట్రిప్స్ టూర్స్ అంటూ టైం వేస్ట్ చేసాం. బాగా ఎంజాయ్ చేసాం. మనకి ఎవరు ఇస్తారా జాబులు? ఇప్పుడు ఇంట్లో ఉండలేక బయట తిరగలేక ఇక్కడ కూర్చొని ఉన్నాం. అయినా డబ్బు సంపాదించాలంటే జాబే చేయాలంట్రా. ఇంకా చాలా దారుణం. హలో, ఎవరు సార్? కట్టేస్తాం సార్, 1 weekలో కట్టేస్తాం సార్. ప్లీజ్ సార్, అంత దూరం వెళ్ళకండి సార్. కట్టేస్తాం సార్, 1 weekలో కట్టేస్తాం సార్. కట్టేస్తాం సార్, ప్లీజ్ సార్. రే లోన్ రికవరీ ఏజెంట్ రా. డబ్బులు కట్టట్లేదు అనేసి ఫొటోస్ మాఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తా అంటున్నాడు. నిన్న కూడా ఇంటి ఓనర్ ఫోన్ చేశారా, 2 months అయింది రెంట్ కట్టక. వాడు పోలీసులకి కంప్లైంట్ ఇస్తా అంటున్నాడు ఈ మంత్కి నా రెంట్ కట్టకపోతే. డబ్బు లేకపోతే ఒక్కడు కూడా వాల్యూ ఇట్రా మనకి. ఏం రే ఏం చేసైనా సరే అర్జెంటుగా డబ్బు సంపాదిద్దాం రా, ఎలాగైనా. అది ఎలా ఉండాలంటే మొగం మీద ఆన్సర్ రేపు ఎలా ఉండాలి. పదండ్రా రూమ్కి వెళ్దాం. రే మనం ఒక 2-3 days ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి డబ్బు రావడానికి ఏదైనా మార్గాలు ఉంటాయేమో సెర్చ్ చేద్దాం రా. సరేరా. వాడు ఎవరితో రా అంతసేపు మాట్లాడుతున్నాడు? తెలిసిందే కదరా 1 hourతో. ఒక ఐడియా వచ్చిందిరా. రే ఐడియా ఏంటంటే మనకు కష్టపడే టైం ఓపిక అస్సలు లేదు. సో ఫ్రాడ్ చేద్దాం. టెక్నాలజీ యూస్ చేసి ఫ్రాడ్ చేద్దాం. అర్థమయ్యేటట్లు చెప్పురా రే. ఏం లేదురా, ఏఐ అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. సో కొన్ని టూల్స్ చూశాను, మనకి యూజ్ అవుతాయి, పనికి వస్తాయి. సో దాన్ని రీసెర్చ్ చేశాను. నువ్వు నన్ను నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ ఫ్రాడ్ అంటున్నావు, రిస్క్ ఏమో. మామ ఇంత రిస్క్ అయినా పర్లేదు, కన్ఫర్మ్ ఇది చేయాల్సిందే, సరేనా?
అసలు ప్లాన్ ఏందిరా? ఏం లేదురా, వీడియో మార్పింగ్, ఆడియో క్లోనింగ్ అంతే. మామ ఈ ప్లాన్ నాకు తెలుసురా. మనం నలుగురున్నాం, ఇద్దరం డివైడ్ అయ్యి చేస్తే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. సరేనా, చేద్దామా? అలాగైతే నేను వీడు ఒక టీం ఉంటాం, నువ్వు వీడు ఒక టీం ఉండండి. రే, ప్లాన్ ఏంటంటే మన ఇద్దరు చేయాల్సింది. మనలా బయట ఊర్లో ఉండి పేరెంట్స్కి దూరంగా ఉండి చదువుకునే వాళ్ళని, వాడి డబ్బున వాళ్ళని ఫాలో చేద్దాం. వాడి ఫోన్ కొట్టేసి వాడి ఫోటో, వాడి వాయిస్ని రికార్డ్ చేసుకుందాం. దాంతో మనం ఒక మార్పుడు వీడియో తయారు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాడు కిడ్నాప్ అయినట్టు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేద్దాం. రే అది రిస్క్ రా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకవేళ నమ్మకపోతే? 2-3 డేస్లో కొత్త డీటెయిల్స్ కనుక్కోవాలంటే కష్టమేమో. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకు తెలిసిన వాళ్ళని కానీ లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఫాలో చేసి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని ఇంకా మనం ఆ ఫోన్ ఎత్తేసి బ్లాక్మెయిల్ చేస్తే సరిపోతుంది. అలాగైతే ఒక పని చేద్దాం. మన గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి మన కాలేజ్ జూనియర్సే ఉంటారు, మనకు బాగా పరిచయం ఉన్నట్టు, మన దగ్గర తిరిగే వాళ్ళు, మన రెగ్యులర్గా వెళ్ళే ప్లేసుల్లో తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఫాలో చేద్దాం. వాళ్ళైతే మనకి ఏ రిస్క్ ఉండదు. ఇక మొదలెడదామా? అసలు ప్లాన్ ఏంట్రా? అక్కడ ఫోన్ చూస్తూ కూర్చున్నాడే వాడు మన కాలేజీడే. నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను, వాడు ఫోన్ పక్కన పెట్టేసి నాతో మాట్లాడతాను. అలా మాట్లాడుతూ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాం. నువ్వు సైలెంట్గా వచ్చి ఆ టేబుల్ మీద ఫోన్ని సైలెంట్గా ఎవరు చూడకుండా కొట్టేసి. ఏదైనా ప్రాబ్లం అయితే? అసలు ఈ క్రౌడే మనకు హెల్ప్ చేస్తుంది. ఎలాగంటే ఇంతమంది ఉన్న క్రౌడ్లో వాడు వెతుక్కోవడానికి మినిమం 1 అవర్. అంతలో మనం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఏం కాదు, చూసుకుందాం. సరే చేద్దాం. ఎలా తెలీదురా? లాక్తో పని ఏముందిరా, మనకి ఏమైనా ఫోన్ ముఖ్యమా? ముందు సిమ్ తీసేయి. సిమ్ తీసేస్తా. ఓకేనా, సిమ్ మార్చేసాం. ఇక వాడు వాట్సాప్ లాగిన్ అయ్యి వాడు డీపీగా పెట్టుకున్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని మనం మార్పు చేద్దాం. సరే. అందులోనే AI టూల్స్ ఉంటాయి. ఫోటో దొరికింది, దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఈ
ఈ ప్రాంట్ ఇస్తే సరిపోద్ది. వీడియో జనరేట్ అవుతుంది. చూడరా, పర్ఫెక్ట్ ఉంది కదా. సరిపోయింది. ఇది వాళ్ళ నాన్నకు పంపిద్దాం. ఇప్పుడు ఫోన్ చేద్దాం. హలో, హలో, మీరు భాషా ఫాదరేగా మాట్లాడుతుంది? అవును, మీరెవరు? మేము మీ వాడిని కిడ్నాప్ చేసాం. ఎవర్రా నువ్వు? మీకు వాట్సాప్లో వీడియో పెట్టాం, చూడండి. వాడిని ఏం చేస్తున్నారు? ఎవర్రా మీరు? వాడు ఏం చేశాడు? మీ వాడు చదువుకుంటానని చెప్పి మా దగ్గర బెట్టింగ్స్ ఆడి 30,000 అప్పు చేసాం. వాడిని ఏం చేయకండి ప్లీజ్. అందుకే మీ వాడిని పట్టుకున్నాం. డబ్బులు ఇస్తాం. మా డబ్బులు మాకు పంపిస్తే అది ఇచ్చేస్తే సరే సరే, మీ వాడిని తీసుకొస్తాం. పంపించేస్తాం, లేకపోతే అంతే. మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం. మా వాడిని వదిలిపెట్టండి త్వరగా త్వరగా. ఇప్పుడు వాట్సాప్లో అకౌంట్ నెంబర్ పెట్టేద్దాం. మన అకౌంట్ నెంబర్ పెడితే ప్రాబ్లం అవుతుందిరా. మనది కాదురా, మన ఏరియాలో ఒక ముసలాయన ఉన్నాడు, పోయిన వారం చనిపోయాడు. ఆయన పాస్బుక్ ఏటీఎం పెట్టేసి ఎలా రా? ఒకసారి వెళ్ళండి. ఇంతకన్నీ నా కొడుకేంట్రా చేతిని. పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఏం కదా, టెన్షన్ పడ. అలా కాదురా, డబ్బు మ్యాటర్ మామ. కొంచెం ఉండరా, చూద్దాం, వెయిట్ చేయరా. మామ పారిపోదాం రా, వద్దురా. నువ్వు ఊరికే ఉంటా, కొంచెం టెన్షన్ పెట్టద్దు. పన్నాయరా అమౌంట్, పన్నాయరా మామ. మామ ఫోన్ ఏం చేద్దాం రా? దాంతో పని ఉందరా, పడే. ఈ సిమ్ కూడా మనం తీసుకువెళ్ళి ఎక్కడ పడేద్దాం. సరే. ఇక ప్లాన్ బి ఏంటంటే, మీ ఇద్దరు టెలిగ్రామ్ గ్రూప్లో ఫేక్ వెబ్సైట్, ఫేక్ చాట్ బార్ తయారు చేయండి. అందులో ఫ్యాంటసీ కోసం అడిగే డీప్ ఫేక్ వీడియోలు మనం క్రియేట్ చేసి అమ్ముదాం. రే, అమ్మాయిల న్యూడ్ వీడియోస్ అమ్ముతావా? ఇంత చీప్ ఐడియా అంటారా? అసలు చీపే ఉందిరా ఇందులో. మనం ఏమైనా డైరెక్ట్గా వెళ్ళి బెడ్రూమ్లోనో బాత్రూంలోనో వీడియో తీస్తున్నాం? లేదు కదా, ఫేక్ వీడియో చేస్తున్నాం అంతే. అది వాడికి తెలుసు, మనకి తెలుసు. అయినా వాడి ఫ్యాంటసీ కోసం, దాంట్లో తప్పేముంది? ఏమన్నా నాకు నచ్చలేదు. ఈడేంట్రా పట్టించుకోడు. అయినా మనం ఏమైనా రేపులు మర్డర్లు చేస్తున్నాం? వాడి వీక్నెస్ మీద మనం డబ్బులు సంపాదిస్తున్నాం, అంతే కదా. ఈడేంట్రా అసలు? నీకు ఓకే కదా? నాకు ఓకే. నాకు ఓకేరా. మామ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారా? ఫోటో పెట్టించారు, వీడియో చేసి పంపించమంటున్నారు. ఎంత డిమాండ్ చేశారు? 500 రా. మామ అమౌంట్ వచ్చిందా? హలో మామా. మామ నా ప్లాన్ సక్సెస్. నాది కూడా అయిపోయిందిరా, ప్లాన్ సక్సెస్. ఇంకేం పార్టీ చేసుకుందాం రా. వస్తున్నా. రే మామ, 4 డీల్స్ వచ్చారా? పేమెంట్ కూడా పడిపోయింది. ప్లాన్ సక్సెస్.
ప్లాన్ సక్సెస్ రా నాది కూడా రే. లేరా ప్లాన్ సక్సెస్ రా ఎంజాయ్ చేద్దాం. రే 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 ఒకసారి చూడరా. మొన్న ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేశామే, వాళ్ళ నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారా. ఏంట్రా ఇలా జరిగింది? వదిలేసారా? వదిలేస్తామేట్రా, ప్రాబ్లం అవుతే ఆయన పోయింది హార్ట్ అటాక్ వల్ల. ఆయన హార్ట్ అటాక్ ఉందని మనకు తెలియదు. సో మనమేం చేయగలం కదా, మనమేం చేయలేదు, వదిలేసే. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇన్వెస్టిగేషన్ అది న్యాచురల్ డెత్ రా, దానికి మనమేం చేస్తాం? అమ్మ ఎందుకప్పుడు భయం అవుతుంది. నువ్వు ఈ విషయం ఇక్కడితో వదిలేసి, మనతో ఎవరితో మాట్లాడదు, వదిలేసి. మావా ఏమ్రా? నీతో కొంచెం మాట్లాడాలరా. ఏం మాట్లాడాలరా? ప్లీజ్ రా, అర్జెంట్. ఏంటో చెప్పురా. మావ ఇవన్నీ ఆపేద్దాంరా. మనం చేసే ఈ పని చీప్ చిల్లర్ లత్కోర్ పనిలా ఉందిరా. ఒకేసారి ఆలోచించరా. మనం చేసే ఈ పని మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే, మన వాళ్ళకే జరిగితే? ఒక్కసారి ఆలోచించరా. రేపు ఎవడిదో, నీ చెల్లిదో నా చెల్లిదో మన ఫొటోస్ మార్పించేమని మనకే పెడితే? వాళ్ళు ఎలాగో చెప్పినా నా మాట వినరు, కనీసం నువ్వైనా వినరా. డబ్బులు మనకు అవసరం రా, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఏంట్రా నేను అసా రావడం పోవడం చేయడం అన్నీ నీ ఇష్టమేనా? మీకన్నా ప్రాస్టిట్యూట్సే బెటర్ కదా. ఛా. రే ఏంట్రా సైలెంట్గా కూర్చున్నారు? మిమ్మల్నేరా. రే ఏమైందిరా సిద్ధు? చెప్పండి రా, ఏం మాట్లాడరేంట్రా మీరు? రే ఏమైందిరా? రే మిమ్మల్ని రా, మాట్లాడండి రా, చెప్పండి రా, ఏమైంది అసలు? చెప్పండి రా. పోలీసులు వస్తున్నారా మన అరెస్ట్ చేయడానికి? పోలీసులు ఎందుకు వస్తారా? నిజం తెలిసిపోయిందిరా వాళ్ళకి. నిజం తెలుసుకోండి. వాడే చెప్పాడా? చెప్పు, వాడే చెప్పాడా? రే 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 ఎందుకు చెప్పావు? చెప్పు, ఎందుకు చెప్పావు? చెప్పింది వాడు కాదురా. నువ్వా? నువ్వెందుకు చెప్పావురా? ఏ నిన్నేరా? హలో, హా, చెప్పు డార్లింగ్. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నువ్వు ఈ మధ్య డబ్బు బాగా సంపాదిస్తున్నావు కదా, ఆ డబ్బు ఎలా వస్తుంది? నిజం చెప్పు. ఇప్పుడు సడన్గా దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నాకు నిజం తెలిసిపోయింది కాబట్టి. నిజమా? ఏం నిజం? నాకు సిద్ధు మొత్తం చెప్పేస్తాడ్రా, ఇంకా దాచకు. అయినా ఇంత చీప్గా ఎలా మారిపోయావురా? ఏంటి చీప్ అనుకుంటా అందరూ? లోకంలో ఎంతోమంది ఫ్రాడ్ చేస్తున్నారు, దాంట్లో నేను చేస్తున్నా. డబ్బు కోసం చేయడంలో తప్పే లేదు. అవునా? రేపు ఒక డబ్బు ఎక్కువ ఇస్తాడంటే నన్ను కూడా పంపిస్తావా?
ఇది కాదురా, ఇది కాదు. నువ్వు మారతావని నమ్ముతూ నీకోసం వెయిట్ చేస్తుంటా. బాయ్. రే వద్దురా, ఆపేద్దాంరా. మనం ఇది చేస్తున్న ప్రతిసారి తప్పు చేస్తున్నాం అనుకుంటాం, కానీ పెద్ద క్రైమ్ రా, పాపం రా. మనకి శిక్ష పడ్డామే కరెక్ట్ రా. రే సిద్ధు, నువ్వు చెప్పావు కదా ఆపేద్దామని, నీకు ఆపితే సరిపోదురా. ఇలా జరిగితేనే కరెక్ట్. మనకి శిక్ష పడ్డామే కరెక్ట్ రా. రే రే ఏమేమి చెప్పురా. తప్పు చేశారు వీడు, నిజంగా తప్పు చేశారా వీడు. రే, రే, వద్దురా రే 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 కొట్లాడొద్దురా రే రే వద్దురా. రే మామ గొడవ పడకండ్రా రే రే గొడవ పడకండ్రా. ఫ్రెండ్స్ ఎல்லாம் కలుసుకుంటారా రే, ప్రాబ్లమ్స్ వస్తాయిరా రే. వద్దురా రే మామ వద్దురా. రే మామ పోలీసులు వచ్చినారా రే రే పోలీసులు వచ్చేసినారా రే. ఇప్పుడు ఏం చేయాలో చిద్దాం రా రే. పోలీసులు వచ్చినారా వెళ్ళి